డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను యావత్ ప్రపంచం నిశితంగా గమనిస్తోంది. రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఉగ్రదాడికి పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యంతో భారత్ అడుగులు వేస్తుంటే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తామనే రీతిలో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అయితే ఇప్పటికే బార్డర్లో రెండు దేశాల సైనికులు భారీగా మోహరించారు. దీంతో రేపో మాపో యుద్ధం తప్పదనే తరుణంలో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ఫోన్లో మాట్లాడారని, ఇరు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని కోరినట్లుగా తెలుస్తోంది. ఇరు దేశాల నేతలతో మాట్లాడిన విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టమ్మీ బ్రూస్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టే ఎలాంటి చర్యలకైనా తమ సహకారం కొనసాగిస్తామని జైశంకర్తో ఫోన్ కాల్లో రూబియో భరోసానిచ్చారు. అదే సమయంలో ఉద్రిక్తతలు తగ్గించుకుని దక్షిణాసియాలో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేయాలని కోరారు అని బ్రూస్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య యుద్ధం తీరని నష్టాన్ని మిగులుస్తుందని, అందుకే శాంతియుతంగా చర్చలు చేసుకుని సమస్యలు పరిష్కరించుకోవాలంటూ సూచించినట్లు సమాచారం. అయితే ఇదే సమయంలో పాక్ ప్రధాని షెహబాజ్ తోనూ రూబియో ఫోన్లో మాట్లాడిన పహల్గాం ఉగ్రదాడిని ఖండించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ అనాలోచిత దాడిపై దర్యాప్తునకు పాక్ అధికారులు సహకరించాలని ఆయన అన్నారు. ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు భారత్తో ప్రత్యక్ష చర్చలు జరపాలని పాక్కు సూచించారు. ఇలాంటి నీచమైన హింసకు పాల్పడే ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాల్సిందేనని రూబియో స్పష్టం చేశారు. మరోపక్క అమెరికా విదేశాంగ మంత్రితో ఫోన్ కాల్పై జైశంకర్ ఎక్స్ వేదికగా స్పందించారు. పహల్గాం దాడికి సీమాంతర ఉగ్రవాదమే కారణమని, ఇందుకు బాధ్యులైన వారందరికీ కఠిన శిక్ష తప్పదన్నారు. ఈ దాడి జరిపిన వారు, వారికి మద్దతిచ్చిన వారితో పాటు కుట్రదారులను ముందుకు తీసుకొస్తామంటూ భారత విదేశాంగ మంత్రి పునరుద్ఘాటించారు. అయితే మొత్తానికి అమెరికా భారత్ కు పూర్తి మద్దతు తెలిపింది. యుద్ధం మొదలైన మొదటి నుంచి భారత్ కు అమెరికా అండగా నిలబడింది. అలా భారత్ కు అండగా నిలుస్తూనే పాక్ చురుకలంటించింది. ఉగ్రవాదాన్ని పాకిస్తానే ప్రేరేపిస్తోందని చెప్పకనే చెప్పింది అమెరికా. అందుకే భారత్తో చర్చలు జరిపి మరోసారి ఇలాంటి ఉగ్ర కుట్రలు లేకుండా చూడాల్సిన బాధ్యత పాకిస్తాన్దేనంటూ అమెరికా విదేశాంగ శాఖ అధికారి మార్కో రూబియో స్పష్టం చేశారు.